మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో నిర్వహించిన వైమానిక విన్యాసాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యుఎస్ నేవీకి చెందిన 2 యుద్ధ విమానాలు గాల్లోనే ఢీకొట్టుకున్నాయి. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. ఇదాహోలో జరిగినటువంటి ఎయిర్ షోలో ఈ ఊహించని ఘటన జరిగింది. అయితే విమానాలు ఢీకొన్న మరుక్షణమే పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. 4 క్రూ మెంబర్స్ వెంటనే అలర్ట్ అయ్యి పారాచూట్ సహాయంతో కిందకు ఎగ్జిట్ అయ్యారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో యుఎస్ నేవీ అధికారులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన విమానాలను EA-18G జెట్స్ గా గుర్తించారు. 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్కడ ఎయిర్ షో నిర్వహించడంతో వేలాది మంది జనం తరలి వచ్చారు. అంతా ఆనందంగా విన్యాసాలు వీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. మన స్క్రీన్ లో క్లియర్ గా విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తున్న సమయంలో 2 యుద్ధ విమానాలు ఢీకొట్టుకున్నాయి. అక్కడ మనకి మరొక విజువల్ కూడా కనిపిస్తోంది. విమానాలు ఢీకొట్టుకుని కింద పడిపోతున్నాయి. ఇప్పుడు మనకి ఏదైతే డార్క్ సర్కిల్ అయితే కనిపిస్తుందో దాంట్లో పారాచూట్ సహాయంతో జెట్స్ విమానాలు ఉన్నటువంటి పైలట్స్ క్రూ అంతా కూడా అక్కడ నుంచి కిందకి పారాచూట్ సహాయంతో దిగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాం. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో నిర్వహించినటువంటి వైమానిక విన్యాసాల్లో జరిగింది ఈ ఘోర ప్రమాదం. యుఎస్ నేవీకి చెందినటువంటి 2 యుద్ధ విమానాలు గాల్లోనే ఢీకొట్టుకున్నాయి. ఇదాహోలో జరిగినటువంటి ఎయిర్ షోలో ఈ ఊహించని ఘటన జరిగింది. అయితే విమానాలు ఢీకొట్టుకున్నటువంటి మరుక్షణమే మన విజువల్స్ చూస్తున్న విధంగా పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. 4 క్రూ మెంబర్స్ కూడా వెంటనే అలర్ట్ అయ్యి పారాచూట్ సహాయంతో కిందకు ఎగ్జిట్ అయ్యారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. ఇట్లా ఎగ్జిట్ కావడంతో మొత్తంగా ప్రాణాపాయం జరగకపోవడంతో కూడా యుఎస్ నేవీ అధికారులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైనటువంటి విమానాలను EA-18G జెట్స్ గా గుర్తించారు. 8 ఏళ్ల తర్వాత తొలిసారిగా అక్కడ ఎయిర్ షో నిర్వహించడంతో వేలాదిగా అక్కడి జనం కూడా తరలి వచ్చారు. అంత ఆనందంగా అక్కడ ఏం జరుగుతుంది విన్యాసాలను వీక్షిస్తున్నటువంటి సమయంలోనే ఇటువంటి ఘోర ప్రమాదం జరిగింది. అసలు ఏం జరిగిందో ఎంత అంటూ అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి.